వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివాజ్జవిన పర్యంతం పరిదృశ్యమాన సర్వప్రపంచ అధిష్టాన నిర్విశేష బ్రహ్మైవాహం ఇత్యఖండ అర్థానుసంధానం కామకళా విమర్శ. ఇది చెప్పాడు. కానీ కామకళా విమర్శ అంటే అర్థం ఏంటంటే ఈ సమస్త బ్రహ్మాండముల యందు జీవుడు మొదలుకొని ఈశ్వరుడు వరకు ఏ బ్రహ్మ చైతన్యం వ్యాపించిందో అదే అహం అనే విచారణయే కామకళ. ఇది అర్థం ఇక్కడ. ఇది మొత్తం బ్రహ్మ విద్య. ఇది ప్రతిపాదన అద్భుతంగా చేసి చూపించారండి. ఇప్పుడు చూడండి కామకళారూప అంటే ఎంత విశేషమైన అర్థమో ఇది గమనించుకోవచ్చు. కామ్య కామకళారూప ఇది దీని యొక్క ఆంతర్యం. అలాంటి తల్లి ఇక్కడ మనం పరిశీలిస్తే కా ఆ ఆకాశము భూమి. ఆకాశము అంటే మన యొక్క శిరస్సు, భూమి అంటే మూలాధారం. మూలాధారం నుంచి శిరస్సు వరకు వ్యాపించినటువంటి కుండల రూప చైతన్యం అంతా కలుపుకుంటే కామక అదే కళ. ఆ కళయే మనలో ఈశ్వర చైతన్యత వచ్చింది కనుక కామ కళ కుండల్ని రూపిణి. ఇప్పుడు ఎన్ని రకాల అర్థాలు వచ్చాయి చూడండి. అహం శ్రీం ఈం మూడింటినీ కామకళ్ళు అంటారు. విమర్శ చేస్తే ఆలోచన చేస్తే జీవుని యందు ఈశ్వరుని యందు చైతన్యం మాత్రం ఒకటే. అక్కడ మాయని ఇక్కడ అవిద్యని తీసేస్తే చైతన్యం ఒక్కటేనే విచారణ చేయడమే కామ. అలాగే ఆకాశం మొదలుకొని భూమి వరకు కనిపిస్తున్న జగమంతా ఒకటే ఈశ్వర చైతన్యం, అదే నేను అనే విమర్శయే కళ. ఈ రెండు కలుపుకుంటే సర్వం కల్విదం బ్రహ్మ అనబడే వేదాంత విచారణ. అందుకే ఉపనిషత్తుల యందు పర్యవసిస్తోంది శ్రీ విద్య అంటే ఇది. ఇది కామకళారూప అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ. ఇక్కడ తర్వాత మాట. ఇలాంటి అమ్మవారికి కదంబ కుసుమాలంటే ఇష్టంట. వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారే అంత తత్వంలోకి తీసుకెళ్తే అమ్మ రూపాన్ని ఒక్కసారి చూపిస్తారు మనకి. ఆ చూపించడంలో దానికి దీనికి భేదం లేదని తెలుసుకుంటూ మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏమిటి? కదంబ కుసుమాలు చాలా ప్రీతిటండి. అవి అమ్మవారికి సమర్పించాలి. ఇక్కడ కదంబము అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే సమూహము అని అర్థం. కదంబ కుసుమము అంటే సమూహము. ఇక్కడ కామకళా రూపం నుంచి ఇక్కడికి రండి. ఈ జగత్తులో కనిపించే అన్నీ అమ్మకు పూజా వస్తువులే, అన్నీ అమ్మకి సమర్పించవలసినవే. అదే కదంబ కుసుమ ప్రియ. నువ్వు సమకూర్చుకున్న సమూహములన్నీ కుసుమములుగా చేసి అర్పించు. ఇది కదంబ కుసుమ ప్రియాకి మరొక అర్థం. మామూలుగా అయితే కడిం పువ్వులు అంటే చాలా ఇష్టం అండి, అందుకే బోళ్ళు తెచ్చుకోవచ్చు అమ్మవారికని. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో అవేనండి. సంతోషం, తప్పకుండా చేయాలి. అందుకే అవే కదంబ కుసుమ ప్రియ. కడిమి పువ్వులంటే అమ్మకి చాలా ఇష్టము అని. కళ్యాణి జగతీ కంద కరుణారససాగర. కళ్యాణి తర్వాత మాట. కళ్యాణి అంటే మంగళస్వరూపిణి. ఇదే అర్థం. కళ్యాణము అనగా మంగళము. కళ్యాణి అంటే మంగళస్వరూపిణి. అందుకు అమ్మవారు ఎవరు? మంగళస్వరూపిణి. పూర్తి మంగళమే. అంతే కదా. కళ్యాణి అనే మాటకు అర్థం చూడండి మరొకటి. కళ్యా అంటే మంగళకరమైన వాక్కు, దాని స్వరూపము నీ. మంగళకరమైన వాక్కుని పలుకునది, ఇచ్చునది అని అర్థం. శుభాత్మికా వాణి కళ్య తామేవ అనితి శబ్దాయతే ఇది కళ్యాణి అని అర్థం చెప్పారు. శుభంకరమైన వాక్కు రూపములో ఉండేది, శుభంకరమైన వాక్కుల్ని పలికించేది అని అర్థం. శుభంకరమైన వాక్కు అంటే మంత్రమే. మంత్రం పలుకుతున్నామా లేదా? మనందరం జపం చేస్తూ ఉన్నాం. ఈ మంత్రం ఎక్కడి నుంచి పలుకుతున్నాం అదొక్కటి ఆలోచించు. ఇదే కదా కావ్యకంఠ గణపతి మునికి రమణ మహర్షి అన్నది. తపస్సు అంటే ఏమిటని అడిగట్టు ఆయన. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని అన్వేషించడమే తపస్సు అన్నారు. ఒకటే మాట. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, దేనివల్ల మాట్లాడుతున్నావు ఆలోచించుకుడు. ఇన్ని మాటలు వస్తున్నాయి అక్కడి నుంచి. లోపల ఆ జ్ఞానరూప చైతన్యం ఒకటి ఉంటేనే వాగ్రూపం వచ్చింది కనుక వాక్కుకి మూలమేంటి? జ్ఞానం. అందుకే ఇక్కడ ఆ జ్ఞానమైన తల్లే ఈ శబ్దాన్ని పలికిస్తుంది. కళ్య అనబడే మంగళకరమైన మంత్రముల్ని పలికించడానికి మూలమైన చైతన్యమే కళ్యాణి. ఇది తెలుసుకోవాల్సినది. ఇది ఒక అర్థం. మంగళస్వరూపుని ఇంకొక అర్థం. అందుకే కళ్యాణి అంటే శబ్ద సంతతిం ఉత్పాదయంతి. శబ్ద సంతతిని ఉత్పాదన చెయ్యునది. ఇన్ని పలుకులు పలుకుతున్నావంటే ఏ చైతన్యం ఉండడం వల్ల పలుకుతున్నావో అదే కళ్యాణి. ఇది దీని యొక్క అర్థం. జగతి కంద. కంద అంటే మూలం, రూట్. అమ్మవారు సర్వజగత్తుకి
మూలమైనటువంటిది. ఆ కామకళా రూపా నుంచి వస్తుంది చూడండి. ఇది కామకళా విద్యకు సంబంధించిన నామములు ఇవన్నీ కూడా. ఈ నామములు అనుసంధానం చేసుకుంటూ ఆ కామకళని క్రమక్రమంగా ఈశ్వర శక్తి స్వరూపమే కామకళని, అది ప్రతివారిలో అహం రూపంతో ఉన్నది, మంత్రములో శ్రీ మొదలైన బీజాక్షములతో ఉన్నది, పరారూపముగా గుప్తశక్తి ప్రణవముగా ఉన్నదని చెప్పుకుంటూ అదే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన ఈశ్వర చైతన్యం అనే విమర్శ చేసుకుని ఆ స్వరూపాన్ని కదంబ కుసుమములతో అర్చించాలి. అంటే నువ్వు పోగు చేసుకున్న సమస్తము అర్పణ చేయడమే కదంబ కుసుమము. అది చేస్తే అప్పుడు నీలో పలికే ప్రతి వ్యక్తీకరణ ఆ చైతన్యం వల్లనే జరుగుతుందని కళ్యాణి తెలుసుకుంటావు. సర్వ జగత్తుకి మూల చైతన్యం అదే అని జగతీకంద అంటావు. అలాంటి ఆ స్వరూపము ఇలా మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఆ తల్లి దయ. ఆ తల్లి మంత్రరూపముగా, విగ్రహ రూపంగా, కుండలిని రూపంగా, శ్రీచక్ర రూపంగా మన చేత ఆరాధింపబడుతోంది. అందుకే కరుణారస సాగర, అమ్మవారి స్వరూపము కరుణారస సాగర. అందుకే కరుణాపూర్ణ సుధాబ్దే అని వర్ణిస్తారు రమణ మహర్షి. కరుణాపూర్ణ సురాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ, ఇది వర్ణించాడు ఇక్కడ. కరుణాపూర్ణమైన సముద్రంట ఒక కొండలా వచ్చి గట్టిపడిపోయిందిట. గట్టిపడిందంటే నీరు ఇంకా చల్లబడిపోతే గట్టిపడుతుంది. నీరంటేనే చల్లదనం, ఇంకా చల్లదనం అంటే గట్టిపడిపోయిందట. అలా కరుణారస సాగరం కరుణ వల్ల ఇంకా చల్లబడిపోయి కొండ అయిపోయిందట. ఆ కొండే అరుణాచలం అన్నాడు ఆయనకి. ఆయనకు అరుణాచలం సముద్రంలా కనబడింది, మనకో రాయి బండలాగా కనబడుతుంది. గట్టిగా చెప్తే నిద్ర వస్తుంది, ఏం చేస్తాం. ఆవిడ కరుణారస సాగర, ఆ తల్లి స్వరూపం అండి కరుణారస సాగర. ఇందులో ఉన్న మాటల కరుణ రస సాగర 3 శబ్దములు తీసుకోవాలి. సాగరము అని ఎప్పుడు వర్ణిస్తారంటే అనంతము అపారము అన్నప్పుడు సాగరం అంటారు. అంతుపట్టనిది, అనంతమైనది, ఎప్పటికీ తరగనిది అని చెప్పేటప్పుడు సాగర శబ్దం. అందులో అమ్మ దయ అంతటిది, అది తరగదు, అది అనంతం అపారం. దాని లోతు మనకు అవగాహన కాదు, అంతటిది. అందుకు అది సాగరం. ఎలాంటిది? కరుణ రస. కరుణ అంటే దయ, రస అంటే ఆనందం. దయా ఆనందము ఈ రెండిటికి ఆవిడ సముద్రం వంటిది. అంటే అమ్మ దగ్గర దయ కానీ ఆనందం కానీ ఎంత ఉన్నది? అపారమై ఉన్నది, అనంతమై ఉన్నది. ఆ కరుణారస సాగర ఇది చెప్పడం ఆ కామకళా ఉపాసన ఫలం. ఆ తల్లి దయారూపిణిగా ఆనందరూపిణిగా అనుగ్రహిస్తున్నది. అందులోంచే సర్వకళలు వచ్చాయి. అందుకే కామ కళ అర్థం చేసుకోవడానికి తర్వాత నామములు కళావతి, కళాలాప, కాంత, కాదంబరి, ప్రియ. కళావతి అమ్మవారికి పేరు కళావతి. ఈ పేర్లు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా. ళ అనేది సంస్కృతంలో లేదు, అందుకే కళ అన్న తప్పు లేదు. తెలుగు వాళ్ళం కనుక కళ అన్న అమ్మవారి అనుకోరు. కానీ కళావతి ఇది మాట ఇక్కడ చెప్తున్నారు. కళావతి అంటే కళలు కలిగినది అని అర్థం. కళలంటే చెప్పుకున్న కామ కళ, పేరుకు ఒక్క కళ ఇచ్ఛారూపంలో వచ్చింది, కానీ తర్వాత ఎన్నో కళలు వచ్చాయి కదా, అన్ని కళల రూపము ఇదొకటి. కళాలాపం, కళలే ఆలాపముగా కలిగినది. ఆలాపం అంటే మాటలు. ఏ మాటలను ఆలాపం అంటారండి? అరిచి తిట్టి కొట్టి మాట్లాడే మాటలు ఆలాపం అనకూడదట. ఆలాపం అంటే మృదు భాషణం అన్నారు ఇక్కడ. కళ అంటే మధుర భాషణం అన్నారు ఇక్కడ. కళ ఆలాప అంటే మధురంగా మృదువుగా మాట్లాడుతుందట. అమ్మవారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఊహించుకోవాల్సిందే. ఎవరో శంకరుడు లాంటి వాళ్ళకి వినపడితే లోపల ఆ తల్లి ఆలాపం ఎంత బాగుంటుందంటే అమ్మ శారదాదేవికి తెలిసే ఆలాపం. అదేగా మనం చెప్పుకున్నాం, నిజసల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి, అది ఆవిడ ఆలాపం. కళ ఆలాప. కళ అంటే కళ శబ్దానికి అర్థమే కలకంఠి అని లోకంలో వ్యవహారం ఉంది చూసారా. తర్వాత వస్తుంది రండి మరొక చోట కలకంఠి. అలాగే కలహంస. కళ అనే మాటకి అవ్యక్త మధురం అని అర్థం. అవ్యక్త మధురం ఎంత మధురంగా ఉంది అంటే అబ్బా వర్ణించి చెప్పలేమండి అన్నంత మాధుర్యానికి కళ అంటారట. కళ అనగా అవ్యక్త మధురం, వర్ణించడానికి వీలు కానంత మాధుర్యం ఉన్నప్పుడు కళ అంటారట. ఆలాపం అంటే వాక్కులు. అమ్మ మాటలు ఎంత బాగున్నాయంటే ఇలా ఉంటాయని వర్ణించి చెప్పలేనంత మధురమైన వాక్కులు కనుక కళాలాప. అమ్మ వాక్కులు ఏమిటి? కళలే. కళావతి, కళాలాప అనే మాట అర్థం చేసుకోవాలి. మొదటి దానిలో కళలు అంటే విద్యలు. విద్యలన్నీ అమ్మ ఆలాపములే. అమ్మ నోటి నుంచి వచ్చే విద్యలన్నీ అమ్మ మాటలే కదా విద్యలు. అమ్మ వాక్కులు విద్యలు. వాక్కులంటేనే అమ్మ రూపములు, వాక్కులన్నీ విద్యలే. కానీ కళావతి అంటే విద్యలు కలిగినది అని అర్థంట. ఏ విద్యలవి? వేదాది సర్వ విద్యలు అమ్మ రూపములే. అవి ఎంత మధురమైనవి, ఎంత దివ్యమైనవి. అవి ఇలా ఉంటాయి, దాని మహిమ ఇలా ఉంటుంది, ఎవరైనా వర్ణించగలరా? అందుకే ఆ కళలు, ఆ విద్యలన్నీ అమ్మవారికి ఆలాపములు. అమ్మ కబుర్లే ఆ విద్యలన్నీ. అది కళావతి, కళాలాప. విద్యలు కలిగినది, విద్యలను పలుకున్నది. ఈ రెండింటికి ఇది అర్థం తెలిసింది కదా. అదేవిధంగా కళావతి అంటే కళలు కలిగినది అని. కళలు అంటే
అమ్మవారి యొక్క రకరకాల శక్తులు అని ఇందాక చెప్పుకున్నాం. అలాంటి కళలు ఎన్ని ఉంటాయో చూడండి. మనకు తెలిసినటువంటి కళలు అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, రుద్ర కళలు, ఈశ్వర కళలు, సదాశివ కళలు. మొత్తం ఎన్నయ్యే? ఈ 8. ఒక్కొక్క దానిలో మళ్ళీ బోల్డ్ సంఖ్యలో ఉంటాయి. ఇన్ని కళలు అమ్మ రూపంతో, వీటితో ప్రపంచమంతా వ్యాపించిపోయిందిట. అగ్ని కళలతో, సూర్య కళలతో, చంద్ర కళలతో, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ కళలతో వ్యాపించిపోయింది. అంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం అనే కృత్యములు, సూర్య చంద్ర అగ్నులు అనబడే శక్తులు, వీటితో ప్రపంచమంతా వ్యాపించింది. ఇన్ని కళలు కలతల్లి కళావతి. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే ఇది కూడా అమ్మవారి యొక్క అమృతాన్ని తయారు చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆవాహన చేస్తారు. విశేషార్ఘ్యం తయారు చేసినప్పుడు మొత్తం ఈ కళలన్నీ అందులో ఆవాహన చేస్తారు. అంటే ఈ ప్రపంచమంతా అదే అమృతమే, అది తెలుసుకోవడం. అదే కళావతి, కళాలాప, కాంత. అమ్మవారు కాంతట. ఇది గొప్ప మాట. కాంత అంటే అభిరూపతమం దేహం వహన్ కాంత అన్నారు. అత్యంత సుందరమైన శరీరాన్ని కాంతం అంటట. అందుకే అత్యంత సుందరమైన శరీరం అమ్మవారిది. అందుకే కాంత. దీంతో తుత్తుపడితే ఎలా అవుతుంది? మన వేదాంతం దగ్గర ఉన్నాం కదా. కానీ కా అంత కాంత అన్నాడు. కమ్ అంటే బ్రహ్మము అని అర్థం కదా. బ్రహ్మము యొక్క అంతము. అంతం అంటే సిద్ధాంతం అని అర్థం. అంతము అంటే బ్రహ్మమే పరమార్థమని చెప్పే శాస్త్రం పేరు కాంత అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి. సిద్ధాంతము. సిద్ధాంతము అంటే అర్థం ఏంటి? అంతములో సిద్ధించింది సిద్ధాంతం. ఇది తెలుసుకోండి. చాలామంది సిద్ధాంతం సిద్ధాంతం అని మాట్లాడుతుంటారే. సిద్ధాంతం అంటే ఇదివరకు ఆడిన మాటలని తీసి పారేసి ఇదే కరెక్ట్ అని చెప్తే దాని పేరు సిద్ధాంతం అని అర్థం. అందుకే పూర్వపక్షం ఉత్తరపక్షం అంటాం. పూర్వపక్షం అంతా ఉంటే రాద్ధాంతం చేసి దాన్ని పక్కకి తీసేసి తర్వాత ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తారు. అది సిద్ధాంతం. సిద్ధించిన అంతము సిద్ధాంతము. కానీ కా అంతము బ్రహ్మమే సిద్ధాంతమని చెప్పినది అని అర్థం. అంటే పరబ్రహ్మనే పరమార్థముగా చెప్పిన బ్రహ్మ విద్యయే కాంత. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం అండి. అందుకే కాంత. ఇంకొక అర్థం చెప్పారు. కా అంటే బ్రహ్మమని, కా అంటే చతుర్ముఖ బ్రహ్మని కూడా అర్థం. బ్రహ్మగారి అంతం ఈవిడికి తెలుసుట. ఇంకే బ్రహ్మగారి అంతం బ్రహ్మగారికి తెలియదు, ఆయన అంతం ఈవిడికి తెలుసుట. అందుకు బ్రహ్మగారికి కూడా ప్రళయం ఇచ్చే శక్తి కనుక కాంత అని అర్థం. ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి? బ్రహ్మగారి అంతం ఈవిడికి తెలుసుట. ఇంకే బ్రహ్మగారి అంతం బ్రహ్మగారికి తెలియదు, ఆయన అంతం ఈవిడికి తెలుసుట. అందుకు బ్రహ్మగారికి కూడా ప్రళయం ఇచ్చే శక్తి కనుక కాంత అని అర్థం. ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి? 3 అర్థాలు తీసుకోవాలి. కాంత. ఎందుకంటే ఆవిడ మాట మాటికి గుర్తుపెట్టుకోవాలి అమ్మవారు అమ్మవారు అమ్మవారు. అందుకే ఇక్కడ కాంత శబ్దానికి ద్విపరార్థాంతే కస్య బ్రహ్మణోపి అంతః అస్మాదితివా కాంత అన్నాడు. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అంటాం కదా. అంటే సెకండ్ హాఫ్ ద్వితీయ పరార్థే. బ్రహ్మగారికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అంటే 50వ పళ్ళలో పడ్డాడు ఆయన. అది కూడా పూర్తయిపోయాక వాడు ఎప్పుడు పూర్తవుతాడు ఈవిడికి తెలుసుట. వాడికి అంతం ఇచ్చేది ఈవిడ. అందుకే కాంత. కాదంబరి ప్రియా. ఈవిడి కాదంబరి అంటే చాలా సరదా అండి. కాదంబరి అంటే కళ్ళు. కాదంబరి ప్రియా అంటే ఇప్పుడు చూడండి, కాదంబరి అంటే కళ్ళు అంటే చాలా ఇష్టంట. అందుకే వెంటనే వామాచారులు అమ్మవారికి కళ్ళు అంటే చాలా ఇష్టం కనుక మేము కళ్ళు ఇస్తున్నాం, మీ లలితా శాస్త్రంలో ఉందండి అన్నారు. చిత్రం ఏంటంటే లలితా శాస్త్రం వామాచార పరాయణులకి చాలా ఇష్టం, ఇటు దక్షిణాచార సంప్రదాయం వాళ్ళకి అదే ఇష్టం. మరి ఏం చెప్తాం ఇప్పుడు కాదంబరి అంటే? ఇది చాలా విశేషమైన అంశం. దీని గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం. కాదంబరి అనగా కళ్ళుని అమ్మవారికి ఆరాధించేటువంటి వామాచార పరులు. అది తప్ప ఉప్ప మనకొద్దు, వాళ్ళకి అది కరెక్ట్, మనకది గ్రాహ్యం కాదు. మరి ఇప్పుడు కాదంబరి మనకే అర్థంలో చెప్పాలి. ఇది వివరిస్తున్నారు. కాదంబరి అనే మాట అమ్మవారికి మనం ఏ అమృతాన్ని సమర్పణం చేస్తున్నామో దాని పేరు కాదంబరి. ఇది ఒక్కటే అర్థం, అది కాదంబరి. అందుకే కాదంబరి ప్రియా అంటే ఆ అమృతము. సరిగ్గా అమృతాన్ని ఏమంటారో చూడండి. సంవిన్మయే పరానందే పరామృత రుచి ప్రియే. అది ఇక్కడ సంవిన్మయే పరానందే పరామృత రుచి ప్రియే. నేను ఇక్కడ క్షీరము మొదలైనతో ఒక విశేషార్ఘ్యామృతాన్ని చేసి అమ్మవారికి బిందు తర్పణ సంతుష్ట అని వేస్తున్నాను. చెప్పాం కదా లలితా సహస్రనామాలు ఊరికిన మహిమ చెప్పే నామాలు కావు. పూజా సంకేతాలు, మంత్ర సంకేతాలు, తత్వ సంకేతాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు పూజా సంకేతం ఇది. కాదంబరి ప్రియ అనేది పూజా సంకేతం. అందుకే పూజా సంకేతంగా మనం ఇచ్చేటటువంటి అమృతం ఏదైతే అమ్మవారికి సమర్పణం చేస్తున్నామో అది పేరు సంవిదమృతం. సంవిత్ అంటే జ్ఞానము, అదే పరామృతము. జ్ఞానామృతమే అమ్మకి సమర్పణ చేయాలట. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు మెదడిచ్చాడు భగవంతుడు. ఆ మెదడుతో అమ్మవారిని భావన చేయాలి, అమ్మ గురించి తెలుసుకోవాలి, విచారణ చేయాలి. ఆ విచారణ చేయగానికే తెలివి వచ్చిందో ఆ తెలివిని అమ్మ పాదాలకు అర్పించాలి. ఆ అర్పించే అమృతమే కాదంబరి. అలా నువ్వు సాధన చేసి ఇచ్చే అమృతము అమ్మవారికి మహా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చూడండి, పిల్లవాడిని తల్లి బాగా చదువుకోరా చదువుకోరా అని పాఠాలు చెప్పిస్తుంది.
ఆ పాఠాలు బాగా చదువుకొచ్చాడు. అమ్మ పాఠం చదువుకొచ్చానమ్మా అన్నాడు. ఏది చెప్పు అంది. వాడికి చెప్పడం మొదలెట్టాడు, నేర్చుకున్న పాఠాలన్నీ. అప్పుడు అమ్మకి ఎంత ప్రీతిగా ఉంటుందండి, మా పిల్లాడు తెలివైన వాడైపోయాడని. అది ప్రియా అంటే అర్థం. అది పిల్లాడి తెలివికి సంతోషిస్తుంది. అలాగే అమ్మ గురించి వివేచన చేసి 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 నీ లోపల జ్ఞానామృతం పెళ్ళుపుకితే, అమ్మా ఈ జ్ఞానామృతం నీ పాదాలకు అర్పణం అని చేస్తే ఆ తల్లి సంతోషించి శభాష్ అంటుందట. అది కాదంబరి ప్రియ మాటలో మరొక అర్థం ఇది. అది చెయ్యమనే చెప్తున్నాడు. అందుకే సన్విన్మయే పరానందే పరామృత రుచి ప్రియే అని చెప్పి కదా ఆరాధన చేస్తున్నాం. అందుకే జడులు చేయరాదు. అక్కడ ఏం చేస్తున్నామో తెలియదు, అక్కడ మంత్రమే, పూజలో చేసే మంత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. అది సంవిదమృతం, పరామృతం. పరామృతమే కాదంబరి. ఇప్పుడు మనం కదంబ కుసుమాల నుంచే వచ్చే మకరందానికి కాదంబరి అని పేరు. ఇది కూడా తెలుసుకోవాలి. కదంబ కుసుమ మకరందం కాదంబరి. దీని కళ్ళు అనే అర్థం ఉన్నా పక్కన పెడదాం. ఇప్పుడు కదంబ కుసుమాలంటే చెప్పుకున్నాం, ఇప్పుడు పట్టుకోవాలి. కదంబ కుసుమం అంటే ఏం చెప్పుకున్నాం? ఈ ప్రపంచంలో ఉన్న సర్వ సమూహములు కదంబ కుసుమములే. దానిలో మకరందం అమృతం, దానిలో మకరందం సార వస్తువు. ఆ సారవస్తువైన జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే అమ్మవారికి అర్పణము. అది కాదంబరి ప్రియ. ఇది తెలుసుకోవాల్సింది. అలా కాదంబరి అంటే శాస్త్రంలో సరస్వతీదేవి అని అర్థం అండి. అదే కాదంబరి ప్రియ అంటే సరస్వతీదేవి అంటే చాలా ఇష్టంట. సరస్వతి అంటే ఎవరు? విద్యలు. విద్యలంటే ప్రీతి. ఎప్పుడైనా జ్ఞానం అంటే ప్రీతి ఉన్నవాళ్ళే గొప్పవాళ్ళు కదా. భారతీ తీర్థస్వామి వారి వద్దకు వెళ్ళి మామూలుగా ఏమండి మాకు పిల్లలు పుట్టడానికి ఏదైనా చెప్పండి, దేనికేం చెప్పండి అన్నారనుకోండి. సరే కానివ్వండి అంటూ ఉంటారు. ఆయన ఎందుకు నిరాశపరుస్తారు? కానీ అక్కడికి వెళ్ళి అథాతో బ్రహ్మ జిజ్ఞాస గురించో వేదాంతం గురించో చర్చ చేయండి, ఆయన ఎంత ఆనందిస్తారు. ఎందువల్ల? ఆయన జ్ఞాన రూపులై ఉన్నారు కనుక మీరు జ్ఞానం గురించి అడిగితే మహా సంతోషిస్తారు. కానీ నా కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయండి అంటే బాగుంటే వెళ్ళంటారు. వీళ్ళని అనుగ్రహిస్తారు కానీ ఆనందించరు. ఇక్కడ ఆనందం ఎక్కడొస్తుంది? ఆ జ్ఞానం గురించి అడిగితేనే ఆనందం వస్తుంది. ఎందుకంటే జ్ఞానమూర్తులు, గురుమూర్తులు కనుక. అలాగే అమ్మవారికి ఆ జ్ఞానరూపమైన విచారణ అనే కాదంబరి చాలా ప్రీతి అండి. అందుకే కాదంబరి ప్రియ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే జ్ఞానం ఎవరు? సరస్వతి. అందుకే సరస్వతి ప్రియ అంటే ఇది అర్థం. జ్ఞానం అంటే ప్రీతి కలిగినది. ఎలాగయ్యా చెప్పేవంటే కళావతి అంటే విద్యలని చెప్పేం కనుక కాదంబరికి సరిగ్గా సరిపోతుంది. సర్వ విద్యల సారమైన విషయం ఇది. ఇలా మనం కాదంబరి ప్రియ నామని చెప్పి వరద వామనయన వారుణీమద ఫిఫ్వల. వరద అమ్మవారి యొక్క గొప్ప నామాల్లో ఇదొకటి. వరద. వరద అంటే సులభంగా తెలుస్తున్నది, వరములు ఇచ్చున్నది. వరము అంటే కోరిక, అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది ఎంతనండి మొత్తం వేదాంత విషయం ఇదంతా కూడా. అసలు వరద వామనయన వారుణీమద ఫిఫ్వల అనే 3 వాక్యములు కలిపి గుంపు. ఇందులో వకారంతో మొదలవుతుంది చూడండి. వా అమృత బీజం. అందుకే ఈ నామంగానిగా బాగా చదవగలిగితే అమృత బీజం లభించి ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఈ నామాలు అనగలిగితే వకార నామాలు. వరద వామనయన వారుణి మద విహ్వల విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. ఆ గుంపు అలాగే వకార నామములు. వకారం అమృత బీజం. అది ఇక్కడ. అలా ఇక్కడ వకారంతో వరద వామనయన వారుణి మద విహ్వల 3 నామాలు వచ్చాయి ఇక్కడ. వరద వరములు ఇచ్చున్నది. ఎవరికి ఇస్తుంది వరములు? ఎవరు ఆశ్రయిస్తే వారి వరములన్నీ ఇస్తున్నది. కనుక కోరినవి ఇచ్చు తల్లి అని దీని ఒక అర్థం. అలాగే వరం అంటే శ్రేష్టము అని అర్థం. శ్రేష్టమైనవి ఇస్తుంది. మనకు మామూలుగా ఇవ్వకూడదు కదండి, శ్రేష్టం కావాలి. 10 రూపాయల వంకాయలు కొన్నా 10 మార్లు ఎంచుతాం మనం. ఎందుకంటే వరం కావాలి మనకు. వాటిలో శ్రేష్టమైన కావాలి, పుచ్చువి అవక్కర్లేదు కదా. అందుకే మంచివి ఎంపిక చేసుకుంటాంట. అందుకే అమ్మ కూడా మనకి ఎలాంటివి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. నేను కోరిన వాటిల్లో శ్రేష్టమైనవి ఇవ్వాలి. అందుకు వరద. శ్రేష్టమైనది ఏది? బ్రహ్మజ్ఞానం, మోక్షం. వరం అంటే మోక్షము, జ్ఞానము. అది ఇచ్చే తల్లి వరద. అది ఇక్కడ. అయితే ఎలా చెప్పేవయ్యా వరద? ఇక్కడ చూడండి. నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళాడు, అవునా లేదా? వెళ్ళినప్పుడు ఏం కావాలని అడిగాడు యముడు. ముందు కొన్ని అగ్ని విద్యలు అడిగాడు. నచికేత అగ్ని ఇత్యాది విద్యలు ఏవో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా గట్టిగా ఒకటే అడిగాడు, బ్రహ్మజ్ఞానం అడిగాడు. అది తప్పేదేని ఇస్తానన్నాడు. చూడండి, అది మహా కష్టం. నీకు ఏ లోకమైనా ఇస్తాను కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం ఇవ్వనన్నాడు ఆయన. ఇంకేదైనా కోరుకో అన్నాడు. ఇంకేదైనా కోరుకో అంటే పిల్లాడికి తెలియదు కనుక స్వర్గలోక సుఖం, ఈ లోక సుఖం, ఆయుష్ చాలా చెప్పాడండి. మనమైతే బ్రహ్మ విద్య పక్కన పెట్టదు, ఇదేవో బాగున్నాయి, ఇందులో ఒకటి ఇచ్చినా చాలు అని అంటాం. అన్నీ చెప్పాడు ఆయన. ఇదంతా ఏంటంటే పరీక్ష పెట్టాడు. గురువు శిష్యుని పరీక్ష పెడుతున్నాడు. నిజంగా వీడు బ్రహ్మ విద్య కోసం వచ్చాడా, కాలక్షేపంగాడా? అది పరీక్ష అండి. అందుకే యముడు పరీక్ష పెట్టాడు. నీకేం కావాలి? స్వర్గలోక సుఖాలు కావాలి, ఇది కావాలి, అది కావాలన్నాడు. అంటే నా వృణీత, నాకు అది తప్ప ఇవేమీ వరించను. వరించను అక్కడ పట్టుకోండి. ఇది తప్ప నేను ఇంకోటి వరించను. వరించను ఏది తప్ప? బ్రహ్మ విద్య తప్ప మరొకటి వరించను. అంటే ఏది వరించాడు? బ్రహ్మ విద్యను వరించాడు. ఇప్పుడు వరం ఏది?
దాన్ని ఇచ్చేది వరద. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. దానిని ఇచ్చే తల్లి. అక్కడి నుంచి ఉపనిషత్తుల తోటలోకి వెళ్ళి పువ్వులు ఏరుకుని రావాలండి. వరద, అందుకే వరములు ఇచ్చినది. అందుకు అమ్మవారిని కానీ నవమ్యాంచ సదా పూజ్య ఇయం దేవి సమాధిన వరదా సర్వలోకానాం భవిష్యత్ నసంశయ అని దేవి పురాణం చెప్తున్న వాక్యం. దీని అర్థం ఏంటంటే నవమి నాడు అమ్మవారిని సమాధితో పూజిస్తే ఎవరు పూజించినా వరమిస్తుంది అన్నాడు. ఎవరు పూజించినా. అయితే ఎలా పూజించాలి? నవమి నాడు పూజిస్తే వరములు ఇస్తుంది అంటే బాగుంది. సమాధిన ఏంటి మళ్ళీ? సమాధిన అంటే ఏకాగ్ర బుద్ధితో. ఇది ఇక్కడ అర్థం. అంతే, ఏకాగ్రముగా. అంతేగాని ధ్యాన సమాధి దగ్గరికి వెళ్ళిపోవద్దు. సమాధి అంటే ఏకాగ్రత, సమమైనది, సమముగా ఉన్నది అంటే ఏకాగ్రత. ఇటు ఇటు తోలకుండా సమముగా, బ్యాలెన్స్డ్ అని అర్థం అనమాట. కానీ సమాధి అనే మాటకి అర్థం ఏంటి? ఏకాగ్రత. ఏకాగ్రతతో నవమి నాడు అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తున్నారో వారికి ఏ లోకంలో వారైనా సరే వారికి వరద, వరములు ఇస్తాను అని అమ్మవారు మాట ఇచ్చట. అందుకే అభిమతములు ఇచ్చే తల్లి వరద. అందుకు ఆమె వరములు ఇవ్వడంలో గట్టావిడ అని, వరద అభయహస్తాలు పట్టుకోకుండానే వరములు ఇవ్వడం ఆవిడ పని అని. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణై త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణవు. అమ్మ పాదములే వరములు ఇచ్చేవి గనక వరదా. అది ఇక్కడ యజ్ఞపరమైన నామములుగా లలితా శాస్త్రాలకు చెప్పుకుంటే మరొక రహస్యం ఉందండి. దానికి వరం దక్షిణాన్ దదాతి యజమాన రూపేణ ఇది వరద అన్నాడు. ఇక్కడ దక్షిణాశక్తి అంటే యజ్ఞముల యందు యజ్ఞం అవగానే దక్షిణ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? దక్షిణ అంటే సమర్థత అని అర్థంట. సమర్థత అంటే ఫలం. దక్షిణ ఇస్తేనే యజ్ఞం చేసిన దానికి ఫలం పూర్తవుతుంది, లేకపోతే పూర్తి కాదు. దక్షిణ లోపంతో కానీ చేసాడనుకోండి, సగం బుద్ధితో, ఫలం కూడా అలాగే ఉంటుందిట. అందుకే దక్షిణ ఇచ్చేటప్పుడు సంపూర్ణంగా ఇవ్వగలిగితే ఫలం గట్టిగా ఉంటుందిట. అయితే నేను దక్షిణ పుచ్చుకోను అనకూడదు. వాడు సంప్రదాయమే. గురువైన వాడు యజ్ఞం చేసిన వాడికి దక్షిణం అనేది సంప్రదాయం, అది వాడు ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు ఫలించదు. విద్య ఉచితంగా పొందరాదు, యజ్ఞం ఉచితంగా లేదు. అదే దక్షిణ అనేది అమ్మవారి రూపం. దేవి భాగవతంలో దక్షిణాదేవి వెనుక దేవి చెప్పబడుతుంది చూడండి. యజ్ఞానికి సార్థకనిచ్చే తల్లి. ఎందుకంటే 10 మంది సాయంతో కదా నువ్వు ఇది పని చేసుకున్నావు. దాని ఫలితం వాళ్లకు నువ్వు దక్షిణ రూపంలో ఇస్తేనే నీకు సంపూర్ణంగా దక్కుతుంది, లేకపోతే ఇదంతా వాళ్ళకే పోతుంది. అది తెలుసుకోవాల్సింది, ఇంకేమీ లేదు ఇక్కడ. అందుకే దక్షిణ, ఆ దక్షిణ రూపముగా ఉన్నది అని అర్థం చెప్పారు వరద. అలాగే రక్షాకరి కూడా యజ్ఞ భస్మానికి రక్ష అని పేరిట. ఆ యజ్ఞ భస్మముగా ఉన్నది అని రక్షాకరి నామానికి అర్థం చెప్పారు. యజ్ఞపరమైన ఎన్నో అర్థాలు దీనిలో కనబడతాయి. అందుకే అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లలితా శాస్త్రంలో ఉన్నది. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.